దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పెంతెకోస్తు పండుగ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా దేవుని సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరాధనను జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. పరిశుద్ధ సంస్కారం కొరకైన సిద్ధపాటు ఆరాధన 38వ పుటలో ఉన్నటువంటి ఆరాధనను అనుసరించుదుము. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాము. గనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్టు మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందురో, ఎవరు నీతిని గూర్చి ఆఖరి తప్పులు కలిగి ఉందురో, అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనము ఇట్లు పరీక్షించుకున్న ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరేది కనబడదు. వీటి నుండి మనంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనం పొందవలసినదంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంపూర్ణముగా విధేయులన్నట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరము మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగును వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్య జీవం గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడటకై శిలువ మరణము నుండి లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగుల హృదయపూర్వకమైన వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించుతున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరము ప్రేమింపవలెను. ఎందుకైనా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోనిది త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థించుదుము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడిన మరుగై ఉన్నదేదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరుచున్నట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మ ఆవేశము వలన పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడి. సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మును అడిగినదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయించు తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడగు దేవునికి దుఃఖమును కోపమును కలుగచేసిరనియు అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెననియు
ఆయన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ పాప పరిహారం కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవాలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మును పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇతని నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా నుండుటకు దినదినము ప్రయత్నించవలనని నిశ్చయించుకొనుచున్నారా? మనము వినయముగా ఇదే రీతిగా నిలవబడి దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాం. ఈ ప్రార్థన అందరం కలిసి చెప్దాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణంగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలోను ఆంతరంగిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియకుమారులను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారములు బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనదేమనగా అట్టివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గత నుండి మళ్ళు కొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు ఉన్న యెడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. పెంతెకొస్తు ఆదివారం కొరకైన ప్రారంభ గీతము. యెహోవా ఆత్మ లోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషింతురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు సమాధానం పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు పారిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక.
క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ. Madhika
ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థించుదుము. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధ ఆత్మను పంపి నీ యందు విశ్వాసం ఉంచు వారి హృదయములను వెలిగించి ఉన్నావు. మేము ఆత్మ మూలముననే సర్వ విషయములను సయ్యేక రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించున్నట్లు అనుగ్రహింపమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పెంతెకోస్తు పండుగ ధవళ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగాలను చదువుకుందాం. పాత నిబంధన వాక్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్ కార్యములను అనగా రక్తమును అగ్నిని హోమ స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ ప్రార్థన వాక్యము ఇంత పర్యంతము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చేరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము లన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన
కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగుకు యుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన గలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఆమేన్. ఈ వాక్యం ఇంత పర్యంతము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. చేయబడిన సువార్త పాఠ్యభాగం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వద్దును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూదురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇది రెండుకే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం ఎంత పర్యంతం. విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. దేవుడు
ఈయన మానవుల మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడని అధికారం క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు వచ్చునని ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెళ్ళచ్చు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపవచ్చు మహిమపరచవచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడినవాడు జీవమునకు దారి ప్రభువులకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకై ఒకే బాప్తిస్మము పొందవచ్చు. మృతుల పునరుత్థానము కొరకును రాబోవు లోక సంబంధము కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. వాక్య సందేశంలోనికి వెళ్ళడానికి ముందుగా సిద్ధపాటు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల నుండి 243వ కీర్తన పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు అనే కీర్తన మనం కలిసి పాడుతున్నాం. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. జీవమా యేసు ప్రభు నీ పరిశుద్ధాత్మ
యేసు క్రీస్తుని కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పెంటెకోస్తు ఆదివారం ఆరాధనలో పాల్పొంపులు పంచుకొచ్చిన మనం అందరం మొదటిగా త్రియేక దేవునికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయం మహోన్నతులైనటువంటి మా పనులు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణములైనటువంటి మా దేవమ్మ ప్రభు, మరొకసారి మీ పాసన్నిధిలో చేరి నీ నామాన్ని సృజించి మహిమపరిచినటువంటి భాగ్యం దళితులు మాకు అనుగ్రహించిన ప్రపంచంలో వివేకానం చేస్తున్నటువంటి మహమ్మారి అనేటువంటి కరోనా గురించి మీ పాసన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాము ప్రభు. ఈ కరోనా వలన మా తండ్రి దైవ ఆరాధన జరిగించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ మా ప్రభు నీ కృపాదయ కనికరం చేత ఈ రీతిగా మా తండ్రి కొద్ది మందిగా చేరి మేము నీ నామాన్ని స్తుతించుకుని మేలుపరిచినటువంటి భాగ్యం దళితులు అనుగ్రహించున్నాం. ఇప్పటి పాటల ద్వారా దైవలేఖన భాగంలో చదువుల ద్వారా నీ నామాన్ని కీర్తించి గణపరచబడిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. అల్పడలో అయోగ్యుడైనటువంటి నన్ను నీ సర్వసాటిన మరుగుపరిచిన తండ్రి, కొద్ది నిమిషములు మా ప్రేమతో వాక్యమును ధ్యానం చేయలేకుండగా నన్ను నీ ఆత్మతో నన్ను నీ నోటి వరకు వాడుకున్నట్టు నా నోటి మాటలో మా అందరి హృదయ జ్ఞానంలో నీకు అంగీకారం అన్నట్లుగా ఆశీర్వదించు. వచ్చిన 50 మంది పైన నీ దీవెనలు ఆశీర్వాదాలను గురించి మహిమపడమని ఆది నుండి అంతవరకు మీరే మమ్మల్ని ఆశీర్వదించి మీరే మా ప్రభునిచ్చి మహిమపొందమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున పేరు వేడుకొనుచు ప్రార్థన చేయొచ్చు నా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరొకసారి మనమందరం త్రియేక దేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఇది చదవబడినటువంటి 3 లేఖన భాగాల నుంచి దినాన పాత నిబంధన పత్రిక స్వార్థ పాఠ్య భాగాల నుంచి కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావాలని నేను తలచున్నాను. 2011వ సంవత్సరం 6 నెల 12వ తారీఖున ఈ పెంటెకోస్తు పండుగ ఆ రోజున నేను రాసుకున్నటువంటి ప్రసంగం. ఈ రోజున 23వ తారీఖు 6వ నెల 2020 అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పెంటెకోస్తు అనేటువంటిది పెంట అంటే 50 అనేటువంటిది, కోస్త అనగా రోజు అనేటువంటి 50వ రోజు అనేటువంటి పెంటెకోస్తు అనేటువంటిది 50 రోజులు అనగా ఇది పాత నిబంధన కాలంలో యూదులలో ఒక ప్రాముఖ్యమైనటువంటి 6 పండుగలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పండుగ. దీనిని కోతకాలపు పండుగగా జరిపించుకునేటువంటి వారు. ఈ కోతకాలపు పండుగ అనగా 50వ దినం అనగా క్రీస్తు మరణమై పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు తన శిష్యులతోనూ ప్రజలతో కలిసి జీవించినటువంటి తర్వాత 50వ దినాన ఆరోపణమై వెళ్ళిపోయినటువంటి దాన్ని ఆయన పెంటెకోస్తు పండుగగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారు అవుతున్నారు. లేఖనం 23:16 ఈ మాట మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి ఈ పండుగను కృత ఫలములతో నైవేద్యములతో అర్పించి ప్రథమ ఫలముల పండుగ దీనికి మరొక పేరు కోతకాలపు పండుగ అనేటువంటి పాటను కూడా దీనికి ఆపాదించుకుంది. ఈదుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి 6 పండుగలలో ప్రథమ పండుగ అయినటువంటి పస్కా పండుగ లేఖనాన్ని 23వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో ఇది కల్వరి గురించి సూచనగా తెలియచేయబడుతున్నటువంటి పస్కా అనేటువంటి రొట్టెల పండుగ. 2వ పండుగ ప్రథమ ఫలాల పండుగ లేఖనం 23వ అధ్యాయం 15 నుంచి 16. ఇది పునరుత్థానాన్ని ఈ దినాన మనం జరుపుకుంటున్నటువంటి పెంటెకోస్తు అనేటువంటి పండుగల గురించి తెలియచేయబడుతున్నటువంటి వారముల పండుగ లేఖనం 23వ అధ్యాయం 16 నుంచి 21 వచనములైనటువంటి ఇది తెలియచేయబడినటువంటిది 3వ పండుగగా మనం జ్ఞాపకం చేస్తున్నటువంటిది వారముల పండుగ తెలియచేయబడుతున్నటువంటిది. 4వది బోరల పండుగ లేఖనం 23వ అధ్యాయం 23 నుంచి 25. ఇది క్రైస్తవ సంఘం పైకెత్తబడినటువంటి సమయాన్ని గురించి 2వ రాకడ గురించి తెలియచేయబడుతున్నాడు. 5వది ప్రాయశ్చిత్తం పండుగ అనేటువంటిది
లేవికాండం 23-26 అధ్యాయంలో తెలియజేది రాబోయే శ్రమల కాలానికి సూచనగా సూచించబడుతున్నటువంటి 6వ గుడారాల పండుగ. లేవికాండము 23-24 ఇది 1000 ఏళ్ల పరిపాలన కొరకు సూచనగా సూచించబడుతున్నటువంటి ఏడుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి 6 పండుగలలో వారు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సంవత్సరానికి 3 మార్లు వారు తప్పనిసరిగా యెరూషలేముని దర్శించాలి. ఒకవేళ 3 పండుగలు రాకపోయినప్పటికీ ఒకటి ప్రధానమైనటువంటి పస్కా పండుగ అనేటువంటిది తప్పనిసరిగా వారు వారి జీవిత యాత్రలో దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండుగ తప్పనిసరిగా యెరూషలేముని దర్శించాలి. ఒకవేళ దర్శించలేకపోతే వారు భూమి మీద వారి పేరు కొట్టివేయబడినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి 6 పండుగ ప్రాముఖ్యమైనటువంటి పండుగలు వారు జరిపించుకుంటున్నటువంటి దానిలో పస్కా పండుగ అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఆ పండుగ ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నిస్సాయిలో ఉన్నా సరే, అప్పుడంటే పేదవాడిగా ఉన్న అప్పు చేసినా సరే ఆ ప్రదేశానికి వచ్చే దేవుని దర్శించుకొని ఆరాధించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి యూదులకు దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత భాగ్యం. మనకి 1945 మనకి ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. మనకు వచ్చిన తర్వాత సంవత్సరంలో 48 మే నెల 14వ తారీఖున వారికి స్వతంత్రం వచ్చినటువంటిది. దేవుని బిడ్డలారా, అందరూ బట్టి వారు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు దేవుడిని దర్శించుకోవడానికి తప్పనిసరిగా వారు యెరూషలేము దేవాలయానికి రావాల్సినటువంటి వారు ఎంచుకున్నారు. కాబట్టి ఈ పండుగలో ప్రాముఖ్యమైనటువంటి పండుగ గురించి తెలుసుకున్నాం. పెంతెకోస్తు పండుగకి పాత నిబంధన పెంతెకోస్తుకి, కొత్త నిబంధన పెంతెకోస్తుకి చాలా దగ్గర పోలికలుగా ఉన్నటువంటిగా మన బైబిల్ వ్యాఖ్యానాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి వారు విడుదల పొందుకోవడానికి 50 దినాలు వారు బయలుదేరేటువంటి సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలు 4 పట్టణముల నుంచి వారి పస్కాను వదిలించుకొని బయలుదేరినారు. పస్కాని ఆచరించినటువంటిది వారి జాతీయ పుట్టుక దినము లేదా వారికి విడుదల లిబరేషన్, విడుదల రిడెంప్షన్ అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఐగుప్తు దేశం నుంచి వారు విడుదలైనటువంటి సందర్భంగా పాత నిబంధన పెంతెకోస్తు అనేటువంటి పండుగను జ్ఞాపకం చేసుకుంటూ ఆచరించి వారు అక్కడ నుంచి నిష్క్రమించి వారి కనాను దేశానికి బయలుదేరినటువంటి సంఘటన జ్ఞాపకం చేస్తున్నటువంటిది అవుతుంది. క్రీస్తు పూర్వం 1491 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీన వారు పస్కాను వధించినట్లు చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర తెలియజేయబడుతుంది. ఆ పస్కాని ఆ రాత్రి వారు భుజించి ఉదయకాల రాత్రి నుంచి వారు ఐగుప్తును విడిచి విడుదల పొందుకొని వారు బానిసత్వం నుంచి విడుదల విమోచన పొందుకొని కనాను దేశానికి ప్రయాణమైనట్లు చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర తెలియజేయబడుతున్నటువంటిది. ఆ రాత్రిలో ఇశ్రాయేలు ఐగుప్తును విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటున్నారు. నిర్గమకాండాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12వ అధ్యాయాన్ని చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు జ్ఞాపకం చేస్తుంది. మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా యెహోవా వారికి సెలవిచ్చింది, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల 10వ నాడు వారి తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్క గొర్రె పిల్లలను మేకపోయినగా ప్రతి ఇంటికి గొర్రె పిల్లమైన ఒక మేకపోలను తీసుకుందాం. 6వ వచనం చూడండి. నిర్దోషమైన మగపిల్లను తీసుకుని రావాలని, గొర్రెలను ఉండేవాళ్ళను మేకల నుండి తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నియమించుకునేవాడు. తర్వాత 9వ వచనం చూడండి. దాని తలను దాని కాలను అంతరములను అగ్నితో కాల్చుకునేవాళ్ళను, దానిలో ఉడికి ఉడకదైన మిగతా వండదైన తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏదో మిగిలిపోకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయాలి. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము పెట్టుకొని, మీ చెప్పులు పెట్టుకొని, మీ కర్రలు చెత్త పెట్టుకుని తెరపచ్చు దాన్ని తినను. అది యెహోవాకు పస్కా. ఆ తినేటువంటి ఎలా ఉండాలంటే వెనక నుంచి మళ్ళా మమ్మల్ని ఐగుప్తులు తరుపుకుంటూ వస్తున్నారు. కాబట్టి వారు వంగి నడుమును ఒక తౌలను చుట్టుకొని, ఒక ప్రక్కన కర్రను చేత పెట్టుకొని, ఒక చక్కన సంఖ్య కర్రను పెట్టుకొని తింటూ గర్భపాత్రను వెళ్ళిపోతాము. ఇది మనకి విడుదల విమోచనించినటువంటిది.
ఇక్కడ ఈ స్థలం నుంచి మనం నిష్క్రమణ చేయాలి, దీన్ని వదిలించుకోవాలి, త్వరగా వెళ్ళిపోవాలనేటువంటి రీతిగా ఆతృతతో దాన్ని తినేదాన్ని వ్యక్తపరిచినటువంటి వారైతున్నారు. చూడండి 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశంలో సంచరించు ఐగుప్తు దేశంలో మనుషులనే కానీ జంతువులను కానీ తొలిసంతలో అప్పలు చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు ఇప్పించదును. నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండదు. నేను ఆ రక్తం నుంచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశంలో పాలు చేయించుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ ఇంటికి ప్రియాదేవుని ఇండగా ఆ రక్తం అనేటువంటిది క్రీస్తు మన కొరకు ఆయన కళలో కాల్చినటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ మారినటువంటి నివాసాలలో నిలువట కమ్మి అడ్డ కమ్మికి రాయబడినటువంటిది మానవుని యొక్క విమోచన కొరకు చూసినటువంటి రక్తమై పాప విమోచన కొరకు ఆ రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడి కడగబడి విమోచించి ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి క్రీస్తుని కూడా పాత నిబంధన కాలంలోనే క్రీస్తు మనకు ఒక ఉన్నతమైన ఒక గుర్తుగా విడుదల విమోచన సాదృశ్యంగా, అనగా ఐగుప్తు నుండి బానిసత్వం నుంచి ఐగుప్తు నుంచి విడుదల పొందుకోవడానికి, పాపము నుంచి విడుదల పొందుకోవడానికి, పాపము నుంచి పవిత్రపరచడానికి ఒక గొర్రెపిల్లైనటువంటి నిర్దోషమైనటువంటి పవిత్రమైనటువంటి కళంకమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొని మీరు మీ కుటుంబాన్ని దాన్ని బోధించారు. ఆ తినేటువంటి సమయంలో ఎవరికి ఎక్కువ తక్కువ సమానంగా ఉండేటువంటి దాన్ని తినడం వలన సమానత్వం, ఇక క్రీస్తు యొక్క ప్రేమ మనకు వెల్లడిపరుస్తున్నటువంటి విధానం ఏమిటంటే అందరూ పాపం చేయబడినటువంటి వారు ఉన్నారు, నీతిమంతులు ఎవడం లేదు, వదలం లేదని దేవుడు అనే క్రీస్తు మహిమను పొందుకోలేకపోతున్నాం. కాబట్టి క్రీస్తు యొక్క ఉచితమైనటువంటి కృపా ప్రేమ దయ కనికరం వచ్చేతో మనకు విడుదల విమోచన మోసే నాయకత్వం ద్వారా పొందుకోవడానికి ఆ పశువులు గొర్రెలు పశువుగా మనకు దేవుడు సాదృశ్యంగానే పాత నిబంధన కాలంలో మనకు చూపించి ఐగుప్తు నుంచి విడుదల పొందుకుంటూ ఆ విడుదలను పొందుకొని కనాను చేసుకునేటువంటి పర్వకానికి మనం ప్రయాణం అవుతున్నటువంటి కనానైనటువంటి సాదృశ్యంగా ఉన్నటువంటిది మానవుల ఈ లోకంలో తీసినటువంటి మనము విమోచన విడుదల పొందుకోవడానికి మన కొరకు కలవరలో కాల్చినటువంటి క్రీస్తు రక్తం ద్వారా విడుదల పొందుకుంటూ మన పాపాన్ని ఒప్పుకుంటూ పరిశుద్ధపరచబడి రక్తంలో కలగబడిన తర్వాత విమోచన పొందుకొని ఆయన పిలుపు కొరకే మన సంసిద్ధులుగా ఉండి ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యం కొరకే మనం ఎదురు చూసే వారముగా ఉంటూ, కాబట్టి పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటిది ఈ ప్రతికోసమైనటువంటి దానిని మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటిది అది అక్కడ ఉన్నటువంటి పాపం నుంచి త్వరగా విడుదల పొందుకోవడానికి, తప్పించుకోవడానికి, ఐగుప్తు నుంచి విడుదల బానిసత్వం నుంచి పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి త్వరగా భజించి ఆ కష్టాన్ని భజించి మన విడుదల పొందుకునేటువంటి వారంగా ఉంటాం. అలాగే పాపం నుంచి విడుదల పొందుకోవడానికి, పాపం నుండి ప్రాయశ్చిత్తం జరిగించుకోవడానికి క్రీస్తు యొక్క రక్తం మనకి మన గృహానికి అడ్డకమికి నియోగకి మనం దాటిపోవడానికి మనం నశింప చేసుకొని ఉండడానికి, అలాగే పాపములను మరిగిపోయి పాపములను మరణమైపోకుండా క్రీస్తు యొక్క రక్తం ఒక ఆనవాళ్ళకు గుర్తుగా ఇవ్వనేటువంటి ఆ రక్తం ద్వారా మనం పరిశుద్ధీకరించినటువంటి గుర్తించబడినటువంటి మన పాప జీవితంలో విడుదల పొందుకునేటువంటి జీవితాన్ని అలాగే తండ్రిగా కుమారుడైనటువంటి క్రీస్తుని యొక్క పశ్చాబలిగా ఏర్పాటు చేయబడినటువంటి రక్తం నుంచి విడుదల పొందుకునేటువంటిది పాత నిబంధన కొత్త నిబంధన కాలం యొక్క పస్కా అనేటువంటి పెంతెకోస్తు పండుగ ఒక సాదృశ్యంగా ఉన్నటువంటిది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ఇది అనేటువంటి దానిని 14వ వచనంలో చూడండి. కాబట్టి ఈ దినం మీకు జ్ఞాపకార్థమైన రోజులు, మీరు యెహోవాకు పండుగ దానిని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. ఇది వారి జీవితాల్లో నిత్యమైనటువంటి ఒక కట్టడిగా, ఒక స్వతంత్రాన్ని పొందుకునేటువంటిదిగా, బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నట్టుగా పస్కానేమి దినాన్ని ఆచరించున్నామనేటువంటిది ఇశ్రాయేలుకు ప్రాముఖ్యమైనటువంటి పండుగ. పస్కా బలిని వారు ఐగుప్తు నుంచి విడుదల పొందుకు, దాసం నుంచి విడుదల పొందుకునేటువంటి, పాపము నుంచి విడుదల పొందుకునేటువంటి దానికి పస్కా అనేటువంటిది. అనగా మానవ జీవితంలో కూడా మన పాపం నుంచి విడుదల పొందుకోవడానికి క్రీస్తు మన కొరకై శిలువలో కాల్చినటువంటి ఒక బలి పశువుగా, పస్కా బలిగా ఆయన రక్తాన్ని చిందించినటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని
పాపం నుంచి విడుదల పొందుకునేటువంటిది. దాన్ని మనము ఈ దినాన మన బిడలైనటువంటి కుటుంబ సభ్యులైనటువంటి దాన్ని అయినటువంటి వారికి తెలియనటువంటి వారికి మనం తెలియచెప్పేటువంటి వారుగా ఉన్నారు. ఇది కట్టడగా ఎందుకు అని మీరు ఇది చేయాలని ఒక దినాన మీ కుమారులైనటువంటి వారు కుమార్తెలైనటువంటి వారు అడిగినప్పుడు ఇది మాకు దేవుడైనటువంటి యెహోవా కట్టడగా బలి పశువుగా మేము ఐగుప్తులో బానిసలుగా బ్రతికినటువంటి మా జీవితాలకు విడుదల విమోచన కలుగు చేసుకోవడానికి ఇది ఒక కట్టడగా ఆచరించమని మోషే నాయకత్వం ద్వారా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞని తమ బిడ్డలకు తెలియచేయాలని తెలియచెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని ఇంటులారా, ఇది నేను పాపం నుంచి విడుదల విమోచన పొందుతూ ఉన్నాం, పరిశుద్ధులుగా ఉంటున్నాం, పవిత్రులుగా ఉంటూ ఉన్నామని మనము అన్యులైనటువంటి వారు మన బిడ్డలైనటువంటి వారికి సంతానములకు తెలియజేసుకుంటూ తెలియనటువంటి వారికి స్వార్థను ప్రకటించడానికి ఈ పెంతెకోస్తు అనుభవం మానవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది. ఈ పెంతెకోస్తు అనేటువంటిది మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి అన్ని సంఘాలు ఆచరిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మనం ఏమంటారంటే నూతన సంఘంలో పెంతెకోస్తు అనేటువంటి దాన్ని ఆచరించడానికి అంటున్నారు. ఎందుకు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటిది పెంతెకోస్తు పండుగ దినాన అది ఆ దినమున పరిశుద్ధాత్మ అనేటువంటిది కుమ్మరించబడి మానవుని జీవితంలో ఆత్మ ద్వారా నింపబడినటువంటిది ఇచ్చాము. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నమ్మకం చూస్తాం. పెంతెకోస్తు అనేటువంటిది ఒక పెద్ద దేవాలయాన్ని కట్టబడినటువంటిది. వాటి గురించి నేను తర్వాత కూడా మీకు నాకు తెలియజేసి 2 విషయాలు చెప్పి నేను ఆ విషయాల్లోకి వెళ్దాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇది పాత నిబంధనకు సాదృశ్యంగా ఉన్నటువంటిది అయినా ఇది అది వారి జీవితంలో పెంతెకోస్తు అనేటువంటి పండుగలు జరిగించుకోవడానికి పశ్చాత్తాపంగా వారు ఆచరించబడినటువంటిది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత క్రొత్త నిబంధన పెంతెకోస్తు అనేటువంటిది చోటు చేస్తున్నది. ఇది మనకి ఏప్రిల్ నెలలో ఎప్పుడు కూడా సాధ్యమైనటువంటి ఏప్రిల్ చివరి మాసంలో కానీ మధ్య నెల అంటే 15, 16, 17, 18 లోపు ఈ లోపలనే మనకి క్రీస్తు యొక్క పశ్చాత్తాపమైనటువంటిది. క్రీస్తు ఆయన కలవరలోకి వెళ్ళి మనం గుడ్ ఫ్రైడే అనేటువంటి ఏప్రిల్ మాసంలో సాధ్యమైనటువంటి జరిగించుకుంటాం ఏప్రిల్ నెలలో. ఆ తర్వాత మనం అవతలకు వెళ్ళేటువంటిదిగా ఎప్పుడు మనకి చారిత్రాత్మకంగా మనకు తెలియబడుతున్నారు. కాబట్టి ఎందుకంటే యెహోషువ 14 చెప్తూ ఉన్నాడు, పునరుద్ధానమైనటువంటి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు మనం జ్ఞాపకం చేస్తున్న చూడండి. యెహోషువ 14 ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, ఆ దినము పస్కాను సిద్ధపరచిన దినము అప్పుడు ఉదయం 6 గంటలకు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము అని కేకలు వచ్చినటువంటిది. అనగా పశ్చాత్తాపానికి సిద్ధపరచబెడుతున్నటువంటిది. ఉదయకాలం 6 గంటల నుంచి రాత్రంతా తీర్పు జరిగింది. అన్యాయమైనటువంటి తీర్పు జరిగిన తర్వాత 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువబడి ఆ సిలువలో మరణించినటువంటి పస్కా బలికి మనము జ్ఞాపకం చేసుకున్నటువంటిది అయిపోయింది. క్రీస్తు మరణమై పునరుత్థానమైనటువంటి తర్వాత 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమైనటువంటి 10 దినాలకు అనగా ఈ దినాన గతించినటువంటి 10 రోజుల క్రితమే క్రీస్తు ప్రభువారు ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళిపోయినాడు. ఈ దినాన 40 అంటే 10 దినాలు ఆరోహణమైన 10 దినాల తర్వాత 50వ దినం ఈ దినాన పెంతెకోస్తు పండుగను జరిపించుకుంటున్నటువంటిది. 40 + 10 = 50. 50వ దినాన ఈ దినాన మనం జరిగించుకుంటూ ఉన్నటువంటిది. దీనికి ఒక ప్రాముఖ్యమైనటువంటి దినం ఏమిటని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాన అపోస్తలుల కార్యగ్రంథం ఒకసారి 1వ అధ్యాయంలో కొడదాం. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధ 4వ వచనం చూడండి. ఆయన వారిని కలిసి ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వారిని తండ్రి వాగ్దానం కొరకొలబడి యోహాను నీళ్ళతో బాప్తిసం కానీ కొద్ది దినముల మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుదురు. చూడండి, 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని మీరు కనుక నేను యెరూషలేము నుండి యూదయ సమరయ దేశమంతటను భూమినంత వరకు నాకు సాక్షిగా ఉందని వారితో చెప్పను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణం ఆయన. అప్పుడు వారు కళ్ళకు కనబడకుండా మేఘమైన కోల్పోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు చూచుడు. ఇదిగో తెలంగాణ వస్త్రంలో ధరించుకున్న ఇద్దరు మనుషుల వరకు నిలిచి గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొక్క నుండి పరలోకం చేర్చబడిన యేసు ఏ రీతిగా పరలోకం మీరు చూచిద్దరో ఆ రీతిగా తిరిగి
జరిగినటువంటి దినమైనటువంటి క్రీస్తుకు పూర్వం క్రీస్తు ఆది సంఘాన్ని స్థాపించబడినటువంటి దినమైనటువంటి పాత నిబంధన కాలంలోనో జాతి ఇశ్రాయేలు జాతీయమైనటువంటి ఒక పుట్టుక దినాన్ని జరిగించుకునేటువంటిది విడుదల విమోచన పొందుకొని స్వేచ్ఛ స్వతంత్ర జీవితాలతో నుంచి ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడుదల పొందుకొని పస్కాను వధించుకొని గుర్తు చేసుకొని విడుదల పొందుకున్నటువంటిది ఇశ్రాయేలు ఒక జాతీయమైనటువంటి దినాలుగా గుర్తు జ్ఞాపకం చేస్తున్నటువంటి క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు పునరుత్థానమైన తర్వాత ఆరోహణ వెళుతున్నప్పుడు తన శిష్యులను తీసుకుని వచ్చి వారికి చెప్తూ ఇదిగో మీరు ఆత్మతో నింపబడినటువంటి వారు అవుతున్నారు, మీరు నాకు సాక్షులుగా ఉండి భూమినంతవరకు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించడానికి మీరు నాకు సాక్షులై ఉన్నారు. ఇదిగో నేను మళ్ళా మీ మధ్యకి రాబోతూ ఉన్నానని ఆయన తన శిష్యులైనటువంటి వారికి తెలియచేయబడినటువంటి రీతిని ఆ ఇతరు దేవదత్తులుగా ఉన్నటువంటి వారు అంటూ ఉన్నారు. మీరు ఆకాశం వైపు పేరు చూస్తున్నారు, ఆయన పర్వతములకు ఏ రీతిగా వెళ్ళున్నారో మరల ఆయన తిరిగి మన మధ్యకు రాగయితూ ఉన్నారని అది ఆది సంఘం ఏర్పరచబడినటువంటి దినం. 2వ అధ్యాయంలో 10వ వచనంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి ఆకాశం ఉండి అకస్మాత్తుగా వచ్చి కూర్చుని ఇల్లంతనే నిండిను. మరి అగ్నిజాలకు నాలుగు మిగపబడినట్టుగా వారు కలవని వారిలో ఒక్కొక్కరికి నేను వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మశక్తి వారికి అనుగ్రహించబడి అన్ని భాషలతో మాట్లాడసాగింది. ఇది ఆనాడు ఆది సంఘాన్ని దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారై సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టిని స్వార్థను ప్రకటించడానికి క్రొత్త నిబంధన కాలంలో ఇది ఆహ్వానించినటువంటిది పుట్టినటువంటి రైతులది పెట్టుకోసం పండుగ దినాన క్రొత్త నిబంధన కాలంలో ఆది సంఘము ఆహ్వానించినటువంటి దినమైంది. పాత నిబంధన కాలంలో వారికి విమోచన విడుదల కలుగు చేసుకున్నటువంటి పస్కాను వధించుకొని బానిసత్వం నుంచి విడుదల పొందుకొని విమోచనటువంటి వారి జాతికి అంతటికి వారు ఒక జాతి దినాలుగా వారు జాతీయమైనటువంటి దినంగా వారు ఆచరించబడినటువంటి దైవం కనుక అపూర్వమైనటువంటి దేవుని దేవుని పెంతెకోస్తు అనుభవం అనేటువంటిది మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అవసరం. పెంతెకోస్తు అనుభవం అనేటువంటిది కేవలం క్రైస్తవేతరులైనటువంటి వారిని ఇంకొకరని కాదు, కానీ క్రైస్తవులుగా మనమందరము ఈ పెంతెకోస్తు అనుభవాన్ని మనమందరం పొందుకున్నటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. ఈ పెంతెకోస్తు అనుభవం ఎప్పుడు మనకు వస్తువులంటే ఎవరైతే దేవుని వాక్యం వినగలుగుతూ ఉన్నారు, దేవునికి విధేయత కలిగి ఉంటూ ఉన్నారు, దేవునికి లోబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, దేవుని ఆజ్ఞను చిరసాధిస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, వారికి మాత్రమే పెంతెకోస్తు అనుభవాన్ని పొందుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారని దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. పెంతెకోస్తు అనుభవము పరిశుద్ధాత్మతో నింపుదల మనం కూడా పొంది ఉండాలి. పెంతెకోస్తు అనుభవం పరిశుద్ధాత్మతో మనం కూడా నింపబడి ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట మనకు తెలియచేయబడుతున్నారు. చూడండి, ఎఫెసీయుల పత్రిక మరియు మద్యముతో మత్తులైనప్పుడు దానిలో దురవ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణయుడి ఆ ఒకరికొకరు కీర్తనతోను సంగీతంతో ఆత్మ సంబంధ పాటలతో హెచ్చరించు మీ హృదయముల ప్రభుని గురించి పాల్చు కీర్తించు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంవత్సరం గురించి దేవుడు కృతజ్ఞతాస్తులు చెల్లించు క్రీస్తునందు భయముతో ఒకరొకరు లోబడి ఉండాలి. మొదటిగా ఏమంటున్నారంటే ఆత్మపూర్ణులై ఉండాలి. మనం పరిశుద్ధాత్మ అనుభవానికి మనం అందరం పొందుకోవాలి అని అంటే మొదటిగా మనము ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండాలి అని అంటే నువ్వు కీర్తనలు పాడుతూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు లోబడి దేవుని విధేయత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మాత్రమే ఈ ఆత్మపూర్ణులైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. చాలా మంది అంటూ ఉంటారు, నేను ఎవరిని విమర్శించడం కాదు, నన్ను ఎవరిని హేళన చేయటం కాదు, కానీ చాలా మంది ఎప్పుడప్పుడు మరి దేవుని నామాన్ని మరి అవమానపరచడానికో లేక దేవుని నామాన్ని అపకీర్తి పాటు చేయడానికో ఏమో నాకైతే తెలియదు, కానీ అది ఎందుకు తెలిసి చేస్తున్నారా తెలియదు చేస్తున్నారా నాకు ఇప్పటికీ అది నాకు అంతుపట్టినటువంటి ఒక సమస్యగా ఉంటున్నది. కొరింథీ పత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు,
మీరు అన్ని భాషలు మాట్లాడగలిగినప్పుడు ఆ భాషలో మీరు అర్థము తెలియచేయ ఉండాలి. లేదంటే మౌనంగా ఉండాలి, సంఘంలో కూర్చోవాలని చెప్తూ ఉన్నారు. మీరు అంటూ ఉన్నారు దేవతో మాట్లాడేటువంటి భాష, ఆ భాషకి అర్థం చెప్పమని అంటే, నేను మొట్టమొదటి పల్లెటూరులో పనిచేస్తున్నటువంటి సమయంలో ఆదివారం ఆరాధనకి వెళ్ళి వస్తున్నాను. మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఆకలి అప్పుడే మొదలైంది. మళ్ళీ ఇంకో సంఘానికి గర్వ సంఘానికి వెళ్ళాలి. అప్పటికి 3 సంఘాలు తీసుకుని వస్తున్నాను. హోటల్ దగ్గరికి వచ్చి టీ తాగుదామా అనుకుంటున్నా, అట్టకాయ తీసుకురాదామని అనుకుంటూ స్టాండ్ చేశాను. ఫ్యాన్ వచ్చాడు. వేరే సంఘస్థులు వచ్చి మాట్లాడుతూ, అయ్యా మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఇంకా ఎట్లా పొందుకోవాలి నాకు తెలియదు చెప్పండి. ఏంటండి మాస్టర్ గారికి నాకు తెలియదు ఎట్లా పొందుకోవాలని చెప్పండి అంటే, ఏడవటమా అన్నాను. అదేందండి. ఎగరటమా అన్నాను. అదేందండి. మరి ఇంకేందా ఏడవటం, ఎగరటం, బొబ్బులు పెట్టడం, గందరగోళం చేయడం ఇదే కదా మీరు చేసేది. అంతకంటే మించింది ఏమన్నా? పరిశుద్ధాత్మ అనేటువంటిది ఎట్లా ఉండాలి? అందరితో కూడిన ఆటపాటలకు ఆటస్థానం కాదని వాక్యం చెప్తూ ఉంటే, మీరు దాన్ని బహిరంగంగా గందరగోళంగా చనిపోయినటువంటి వారిగా ఏడుస్తూ, డబ్బులు పెడుతూ, గందరగోళం ఎగురుతూ, నాట్యాలు ఆడుతూ, దయాలు పడినటువంటి రీతిగా ఉన్న విధానం మీకు వచ్చింది. ఇదేనా మీకు తెలిసిందా? నువ్వు నింపుబడ్డావా? పరిశుద్ధాత్మను పట్టుకున్నావా? నువ్వు నింపుబడ్డావా? చెప్పేసరికి ఆయన సందిగ్ధంలో పడ్డాడు. చెప్తేమైతే చెప్పకపోతే నేనేమనుకోను, నిజంగా దేవుడు పెట్టవైతే నువ్వు పరిశుద్ధాత్మను అన్నావు కాబట్టి నువ్వు పొందుకున్నావా చెప్పాను. ఏమే సార్ పక్కనోడు ఎగురుతుంటే నేనే ఎగురుతున్నాను అంటే పక్కనోడు తప్పులే సార్, పక్కనోడు గుర్తులు ఎదుగుతాడు, పక్కనోడు కాల్చుకుంటే ఎగురుడు కాల్చుకుంటావా? అది మరి చెప్పే పక్కనోడు దిగుతాడు, బడుగులో నువ్వు దిగుతావా? పక్కనోడు నిప్పు కాల్చుకుంటాడు, చేతికి నువ్వు కాల్చుకుంటావా? ఇదే పెట్టుకున్న వాడేదే చేశాడని నేను అనేది ఎట్లా తప్పు దేవుని అవమానానికి వచ్చినటువంటి వాళ్ళు. దేవుడు వాటిని ఏం చెప్తుంది? మీరు దేవుడు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదనట్లేదు. తలాంతులు మనం సద్వినియోగపరచడాన్ని దేవునితో పరిచయ కొరకు మనం వాడబడినటువంటి వాడుగా ఉండాలని, స్వార్థం కోసం స్వలాభపేక్షకు దాన్ని మనం దేవుడిని అడ్డం పెట్టుకునేటువంటి వాళ్ళు ఉండకూడదు. అది చాలా తక్కువ. దినాన దేవునికి లెక్క చెప్పాలి అని చెప్తే, అయ్యా నన్ను కళ్ళు తెరిపించారయ్యా దాన్ని ఇదని అని చెప్తున్నాడు. నేను కళ్ళు తెరిపించడం కాదు, నేర్చుకోండి, తెలుసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాటర్ పెట్టుకోవాలి. అయ్యా ఇక్కడ ఎందుకు చేస్తున్నాం మనం? వాటికి చూపించు. ఇది అలతో కూడిన ఆటపాటల స్థలం కాదు కదా, పరిశుద్ధమైనటువంటి స్థలం, పరిశుద్ధంగా ఆడుతున్నారు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి సరడానికి ప్రయత్నించాయి. మరి ఏం చెప్తారు? విలువాలని చెప్పారు. సరేనయ్యా అని 2 వారాలుగా వినలేదంట. 3వ వారం మంది మనకి యథావిధంగా తన తిరిగి తల్లి సంఘానికి వచ్చినటువంటి వారు దేవుని దేవుని ఈ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి ఎప్పుడు నింపబడుతుందంటే, ప్రతి వారం మనం నింపబడుతూ ఉన్నాం. దేవుని ఆజ్ఞకి విధేయత కలిగినటువంటి వారుగా, లోబడినటువంటిగా, ఆత్మపూర్వమైనటువంటి వారు ఉండినటువంటి వారికి పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తులు దేవుడు అనుగ్రహించేటువంటి వారు అయిపోవాలి. దానిని మనం పొందుకోవడానికి ప్రయత్నించేటువంటి వారుగా ఉండాలి. కానీ దానిని దేవునికి అవమానపరిచేటువంటి వారుగా, అపకీర్తిని తెచ్చేటువంటి వారుగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. అంటే అందుకని దేవుని ప్రేమించేటువంటి వాడు నా మాట గైకొనకు వారిలో నివాసం చేస్తానన్నాడు. ఎవరి శాఖ 14 వచ్చిన 23 వచ్చిన చూడండి. యేసు నన్ను ప్రేమించిన వారు నా మాట గైకొనప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి ఎదుగు వచ్చి నివాసము చేయదు. కాబట్టి నా మాట ఎప్పుడైతే ఉంటాడో, నా మాట నిలబడి ఉంటాడో, నా మాట విధేయత కలిగి ఉంటాడో, నా తండ్రి నన్ను ప్రేమించబడినటువంటి వాడు, నా తండ్రిని ప్రేమించబడినటువంటి వారు మేము వచ్చి మన దగ్గర నివాసము చేయబడుతున్నటువంటి వారిని దేవుని మాటలు వినక, దేవునికి లోబడక, పాపం ఒప్పుకొనక, పశ్చాత్తాపం పొందక, బాప్తిస్యం పొందక, ప్రభుత్వ సంస్కారాలను పాల్గొనడానికి వచ్చినప్పుడు ఎన్ని ప్రక్కన పెట్టి అప్పుడే వచ్చాడు. నేను ఆత్మతో నింపబడ్డానండి, పరిశుద్ధాత్మను పొందుకున్నానండి. ఎన్ని ప్రభువులు పెట్టేసి ఏదో పెద్ద వరవాళ్ళు వచ్చి అవుతున్నాడు. మనం పరిశుద్ధాత్మ మా దోషం మాటలు చేసినటువంటి వాడు ఇహమందులు పరలోక మందుల వారికి క్షమాపణ లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనం ఎక్కువ ప్రాధాన్యతను ఎవరికి ఇస్తూ ఉన్నామంటే కుమారుడికి ఇస్తున్నటువంటి వారుగా. కానీ కుమారుడితో పాటు కుమారుని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, నిత్యం మనం ఆయనకు మన పాపం నిత్యము శ్రమపడి మరణమై నిత్యమైన మరణమై ఆయన విధేయతను చూపించినాడు కాబట్టి కుమారుని మనం ప్రేమిస్తూ ఉన్నాం. మనం ఎవరిని తక్కువ చేయట్లా. ఆయన ఉన్నటువంటి తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు.
త్రిత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి వాడు అవుతున్నాడు. వచ్చేవారు మనం త్రిత్వ పండుగ గురించి తీసుకోబోతున్నాం. అంతేగాని ఇక్కడ మనం పరిశుద్ధాత్మ గురించి మనం ఎడబాటు కానీ విడదీయడం కానీ దానికి మన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాదు. ఆ ప్రాధాన్యత లేనటువంటిది పరిశుద్ధాత్మ అగ్నితో కూడినటువంటి కాల్చబడుతున్నటువంటిది. ఇంట్లో దానికి మనం ఒకసారి మాట్లాడి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మనలో దేవునికి అవిధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవించుంటే వాడు నిలువున కాల్చబడినటువంటి అగ్ని కాల్చబడినటువంటి వాడిగా ఉంటుంది. అంతేగాని మనం పరిశుద్ధాత్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం అది ఇస్తూ ఉన్నాం. దాన్ని ఆచరించాలి. ఆచరించే రీతిని మనం దాన్ని కొనసాగించగలిగితే దేవుడు నీవు ఏమైనా జరుగుతున్నాడు వెంటనే ఆ కార్యాన్ని చేయడానికి ఆయన నీకు పరిశుద్ధాత్మను ఆరాధించేటువంటి వాడిగా ఉంటాం. పాత నిబంధన కాలంలో పేతురు, యోహానులు, పౌలులైనటువంటి వారు వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారు అయినటువంటి వారు కాబట్టి చనిపోయినటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారందరూ కూడా బ్రతికించబడినటువంటి వారు అంటున్నారు. శృంగారమైనటువంటి దేవాలయాలు కొట్టి వాళ్ళైనటువంటి వారు మోసుకొని వస్తూ భిక్ష పట్టుకునేటువంటి వారి కొరకు ఇదిగో 2 బంగారాల మా దగ్గర లేదు, మాకు కలిగినటువంటిది నీకు ఇస్తూ ఉన్నాం, క్రీస్తు నామమున ప్రార్థిస్తూ నిలవమని ప్రార్థించినప్పుడు వాడు వెంటనే లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతించి మహిమపరచబడినటువంటి వాడు. అది ఏమైపోయింది ఈనాడు మా పరిశుద్ధాత్మ ఉందని ఎవరినైనా ఒకరినైనా స్వస్థపరిచి బాగుపరిచి మరణం నుంచి మోచించిన రాని నేను నాకు అదే ఇప్పటివరకు నాకు ప్రధానమైనటువంటి సమస్య వచ్చింది. ప్రతి వారంటే ఆత్మ పొందుకున్న ప్రతి వాడు చనిపోయినట్టు వారిని ఎందుకు బ్రతికించట్లేదు. ఆనాడు పౌలును పేతురు శిష్యులైనటువంటి వారందరూ కూడా భూదిగంతులకి స్వార్థం ప్రకటించి దేవుని పేరిట అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించినటువంటి వారు ఈరోజు జరిగించబడట్లేదు అన్నట్లేదు. నేను దేవుడు కొంతమందికి మాత్రమే ఆ వరాలు ఇచ్చినటువంటి అందరికీ ఒకరికి ఒక్కొక్కరి తలాంత, ఒకరికి వాక్చాతుర్యం కలిగినటువంటి వాక్యం చెప్పగలిగినటువంటిది, ఒకరికి మంచి పాటలు పాడగలిగినటువంటి గాత్రాన్ని ఇవ్వగలిగినటువంటిది, ఒకరికి ప్రార్థన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం దేవుడు ఈ రీతిగా ఇచ్చినాడు. కానీ అన్ని వరాలు దేవుడు ఎవరికి ఎవరైనా పెడతారు. కానీ పాత నిబంధన కాలంలో దేవుడు అనేక రీతులుగా శిష్యులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకొని ఆయన పరిచయం సాగించడం వల్ల ఇది ప్రపంచంలో ఉన్నటువంటి 232 క్రైస్తవ దేశాలుగా వర్గులకు ఆశీర్వదించబడుతుంది. కారణం ఏంటంటే ఆనాడు వేసినటువంటి శిష్యులు వేసినటువంటి విత్తనాలు బహుదైనటువంటి ఈనాడు హక్కులు ఏర్పడేది వర్దిల్లి ఆశీర్వదించబడి వ్యాప్తి చెందినటువంటి 232 దేశాల్లో క్రీస్తు సువార్తను ప్రకటించబడుతున్నటువంటి ఇంకా జరుగుతున్నటువంటిది. కానీ 2 రోజుల క్రితం మీరు చూశారన్నారు టీవీలో తెలియదు ఒక పాస్టర్ ప్రార్థన చేస్తారు, వీళ్ళు కరోనా స్వస్థపడతని బంగారు నగలు తీసుకొని ఉడాయించుకోవాలంటే చిట్టి కావాలంట అతని పేరు కూడా రాశారు. చూడండి, దేవుని నామాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. చెయ్యి దేవుడయ్యా, నాకు దేవుడు ఇచ్చాడని ప్రార్థన చేస్తాను, నమ్మడానికి సాధ్యమైతే సమస్యలను సాధ్యమైతే ఎందుకు వారికి చెప్పి ప్రార్థన. వారి విశ్వాసం ఉంటే స్వస్థపరచబడతారు, వారి విశ్వాసం ఉంటే దేవుడి సన్నిధానానికి నడిపించబడతారు. వారికి లేనప్పుడు మనం ఏమి చేయలేం. మనం చేస్తాం, మనం చేసినటువంటి వారిలో కూడా విశ్వాసం ఉండాలి. వాళ్ళ విశ్వాసం లేకుండా మనం ఏమి చేయలేం. కాబట్టి ఆ రీతిలో మనం స్వార్థను ప్రకటించాలి. కానీ ఏమైనా నయమవుతుంది అది అని చెప్పి వాళ్ళు చిట్టుబాబు మాస్టర్ గారు ఎంత దేవునికి అవమానకరం చూడండి. మీ అందరికి తెలిసినటువంటిది బాబన్న ఆయన రాడికల్స్ లో తిరిగాడు అది ఇదని అని చెప్పవచ్చు. ఒట్టిది రాడికల్స్ లో తిరగలేదు, ఏమి తిరగలేదు. ఆయన ఎక్కడ వాడికి ఆ సన్లెస్ లో భోజనాలు ఇస్తే భోజనాలు ఇచ్చి తీసుకొచ్చేవాడు. అది ఆయన చేసిన పని. విజయవాడలో ఉండగా ఒక ఇంట్లో ఉన్నాడంట అదికి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కూతురు అమ్మాయి ఇక్కడ ఉమెన్స్ కాలేజీలో చదువుతుంది, డిగ్రీ చదువుతుంది. ఆ డిగ్రీ చదువుతూ అమ్మాయి వాళ్ళ నాన్నోడు రమ్మనంటే ఈ దరిద్రుడు అమ్మాయితో లేకపోయినటువంటి అఫైర్స్ పెట్టుకుని అమ్మాయి తీసుకుని వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయి చనిపోయారు. చూడండి, ఈ రీతిగా దేవుని నామాన్ని అడ్డంగా పెట్టుకొని అవమానం తీసుకొని వచ్చినటువంటి వారు దినాన్ని తప్పనిసరిగా దేవునికి లెక్కపడాల్సినటువంటి వారు. మనం అనుకుంటున్నాం ఎవరికి తెలియదు అది ఇదని అనుకుంటూ ఉన్నాము. నువ్వు బంకర్లో ఉన్నా అతి భయంకరమైనటువంటి బంకర్లో ఉన్నా సరే
దేవునికి మనం తప్పనిగా మన పాపాన్ని ఒప్పుకొని ఆయన తెలియచేయబడేటువంటి వారంగా ఉండాలి. పెంతెకొస్తు అనుభవం పరిశుద్ధాత్మలో మనం కూడా నింపబడి ఉండేటువంటి వారముగా పొందే వారముగా ఉండాలన్నారు. రెండో మాట ఏమంటే పెంతెకొస్తు అనుభవం పరిశుద్ధాత్మతో అందరికీ వస్తున్నాడు. అందరికీ వస్తుంది. ఎప్పుడైతే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారైనప్పుడు వారందరూ కూడా ఎప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం. వారందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని 4 వేలుపడేటువంటి సమయమున ఏమైందంటే వారందరూ కూడా ఆత్మపూర్ణులైనటువంటి వారిని దేవుని వాక్యం అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలను మాట్లాడసాగి అన్ని భాషలు మాట్లాడసాగబడేది అంటే పరిశుద్ధాత్మ నింపబడినటువంటి వారు ఒకటి మాట నేను ముగిస్తాను. ఎట్లా అనేటువంటిది మనం జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడి నేను ఇక్కడ ఉన్నాను, నేను ఆంధ్రుడును, నాకు తమిళం రాదు. ఏమండి, నాకు తమిళం రాదు. నేను తమిళనాడులోకి వెళ్ళి వారి మధ్యన నేను తమిళంలో సువార్తను ప్రకటించబడినప్పుడు ఆత్మతో నింపబడిన ఆత్మపూర్ణుడై దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నేను సువార్తను ప్రకటించబడుతున్నటువంటి వాడిని. ఒకసారి సాధు సింగ్ గారు ఆయన సువార్తను ప్రకటించడానికి పంజాబ్ రాష్ట్రంలోకి వెళ్ళారు. దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడంట. అయ్యా నన్ను స్వార్థ చెప్పమంటున్నారు, నాకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రజల మధ్య ఉన్నటువంటి పంజాబీ భాష నాకు తెలియదు, నువ్వే నాకు సహాయం చేయమని చెప్పి నన్ను నీ చిత్తానికి నువ్వు అవమానపరచగా నన్ను అవమానపరచగా నీ నామాన్ని నయపరచుకున్న తల్లి నాకు సహాయం చేయమని ఆయన దేవుడు ప్రార్థించినప్పుడు ఆత్మపూర్ణుడు దేవుడు ఆత్మశక్తిని ఆయన కనిపించినప్పుడు పంజాబీలో ఆయన స్వార్థను ప్రకటించబడింది. అది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి వాడు. అలా దేవుని యొక్క స్వార్థం చెప్పాలి కానీ తప్పని వర్షం అంటా ఉంటారు. అప్పుడప్పుడు ఒకళ్ళు మాట ఏంటి అర్థం అంటే అది అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందండి అని వచ్చినప్పుడు ఏదో చెప్పాలి. అప్పుడే చెప్తానంటే కానీ మిగతా స్థానంలో చెప్పాలి. సరే ఈసారి వచ్చినప్పుడు చేస్తామంటే నన్ను ఎందుకు కూడా చేస్తా ఊరుకోవాలి అని అంటాడు. ఆయన ఇక్కడ జాగరమంలో ఉంటాడు ఆయన మాస్టర్. ఆయన మన దినకర గారు వచ్చినటువంటి సమయంలో గుంట గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఇంటి మాట్లాడి చెప్తే నేను తర్వాత అడిగాను, ఏంటన్నా అన్నా చెప్పాలంటే దండం పెడతాను, ఎందుకు కూడా చెప్తాను పోయా అన్న దేవుడు మన అవమానపడుతున్నాను, దండం పెడుతున్నా దగ్గర మాట్లాడుతున్నా అంటే నువ్వు చెప్పగలిగితే నన్ను సాటిస్ఫై చేయగలిగితే నువ్వు పరిశుద్ధాత్మతో నిలబడినటువంటి వాడు. అది అడ్డం పెట్టుకుని దేవుని నామాన్ని అవమానపరచబడుతున్న అవమానాన్ని దేవునికి అవమానాన్ని తెస్తున్నటువంటి వాడు కాబట్టి ఇక్కడ ఆత్మపూర్ణమైనటువంటి వారు ఐదు వారి దేవుని అన్ని భాషలతో మాట్లాడుతూ ఉంటే ఆ కింద వచనంలో అంటున్నారు చూడండి. వారు ఏమంటున్నారు, వారందరూ 12వ వచనంలో చూడండి, అందరూ విభ్రాంతి నుండి ఎటు తెచ్చుకొని దేవనాన్ని ఒకరితో ఒకరు చెప్పుకునేది, కొందరైతే మీరు క్రొత్త మధ్యముతో నిండున్నారని అపహాసములు చేసినటువంటి వారు. ఎంత అవమానం చూడండి. నిజంగా దేవుని చేత ఆత్మపూర్ణమైనటువంటి వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నటువంటి వారు మాట్లాడుతూ ఉంటే వారందరూ తొలిగా ఎవరైతే మాట్లాడుతున్నారు కానీ వారిని అవమానపరచబడుతున్నటువంటి వారైతున్నారు. దేవుని బిడ్డల మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి వారు పరిశుద్ధాత్మ పొందగలాలి అంటే దేవుని మాటకు మనం విధేయపడి ఉండాలి, లోబడి ఉండాలి. దేవునికి ఆయన మాటను మనం వినగలిగితే అంటున్నాడు, నన్ను ప్రేమించేటువంటి వారు నా తండ్రి ప్రేమించబడినటువంటి వారు నా మాటలు కైకొన్నట్లయితే నేను నా తండ్రి వారి దగ్గరికి నివాసము చేపడుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞకు లోబడతామో, ఎప్పుడైతే ఆయన మాట విధేయత కలిగి ఉంటామో అది చేయగలిగినప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి మనతో నివాసం చేయగలిగినటువంటి వాడైతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని అందరికి ఇచ్చినటువంటి ఆయనకుడు. 39వ వచనాన్ని ఒకసారి చూద్దాం చూడండి. 2వ అధ్యాయం 29 ఈ వాగ్దానం నీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు నిపిలిచిన వారికి అందరికీ చెందినని వార్త చేతను. దేవుడు పిలవబడినటువంటి వారు, దేవుడి చేత పిలవబడినటువంటి వారు అందరూ కూడా 12 మంది అపోస్తలులైనటువంటి వారు, వారితో పాటు ఇంకా ఉన్నటువంటి 120 మంది శిష్యులైనటువంటి వారు, వారందరికీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తులను అనుగ్రహించి వారి సర్వలోకంలోకి వెళ్ళి స్వార్థం ప్రకటించబడినటువంటి వారు. కాబట్టి ఈ విధాన ఈ దేశంలో 232 దేశాల్లో దేవుని యొక్క స్వార్థ వెదజల్లబడి
అందరూ పరిశుద్ధాత్మతో ఆయన చేసినటువంటి కార్యాన్ని దినాన్ని మనం చూడగలిగినటువంటి వారు ఉన్నాం. 9 నుంచి 11 వచ్చిన జ్ఞాపకం చేసుకున్నటువంటి అదే మాట ఏమంటున్నారంటే మీరు మత్తులై ఉన్నారని ఎట్టాలు చేయబడుతున్నటువంటి వారు కనుక ప్రియ దేవుని ఒకటి మనము పరిశుద్ధాత్మ అనుభూతి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి అనుభూతి మనం పరిశుద్ధాత్మను అందరికీ వచ్చేటువంటిదిగా ఉండాలి. పెంతుకోస్తు అనుభవం అన్నమాట. పెంతుకోస్తు అనుభవం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ ఉన్నాం. పెంతుకోస్తు అనుభవం ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నాం. పెంతుకోస్తు అనుభవం ద్వారా పరిశుద్ధాత్మ రక్షణ మనమందరము ఒకే చోట మనం పొందుకునేటువంటి వారముగా ఉంటున్నాం. అందుకనే ఎఫెసీ పత్రిక 1:3 వచనంలో చూద్దాం. ఎఫెసీ పత్రిక 1:3 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు అనుగ్రహించబడినటువంటి వారు అంటున్నారు. ఎందుకు మన రక్షణ పొందిన క్షణములనే సమస్తాన్ని పొందుకుంటున్నాము. దేవుని యొక్క అనుభవాలకు వెళ్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నాం. ఆ పెట్టుబడి ద్వారా నింపబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం మాట్లాడటానికి శక్తులను మనం కలిగించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆత్మ లేనటువంటి వాడు ఉంటాడో వాడు పరిశుద్ధాత్మ శక్తి లేనటువంటి వాడు ఉన్నారు. వాడు దేవుని బిడ్డ కాదని దేవుని వాక్యం మనం రోగులు రాసిన పత్రిక 8:9 వచ్చిన మాట మనకు తెలియజేయబడుతుంది. దేవుని ఆత్మ మీలో నివసించినాడు. మీరు దేవుని ఆత్మ స్వభావములు కావాలి కానీ శరీర స్వభావములు వారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు ప్రియ దేవుని మనం దేవుని ఆత్మ కలిగినటువంటి వారుగా ఉండాలంటే దేవుని ఆజ్ఞ వాక్యములకు లోబడి కలిగి ఉండాలి. చివరిగా పరిశుద్ధాత్మ తప్పుడు బోధలను అది అంగీకరించేటువంటిది కాదు. తప్పుడు బోధలను ఖండించేటువంటిదిగా ఉంటుంది. చూడండి రోగులకు రాసిన పత్రిక 16:10 వచనంలో ఆ మాట మనకు తెలియచేయబడుతుంది. చెప్పినట్టు సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవాడిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలుచు ఉన్నాను. వాళ్ళ నుండి తొలగిపోబడి అట్టి వారు మా ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు వారి ఇంపైన మాటల వలన ఇచ్చక వాళ్ళను నిష్కపటులను మనుషులను మోసపుచ్చుదు. ఇది దేవుని పరిశుద్ధాత్మ శక్తి తప్పుడు బోధలను ఒప్పుకునేటువంటి చాలా మంది ఒకసారి చెప్పాడంట. ఒక ఇంటికి వెళ్ళాడంట. వారి ఇక్కడే ఉన్నారు, నేను పేరు చెప్పను. వారింటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఇప్పుడే పాముకి వెళ్ళిపోయినా పాము ఇప్పుడే వెళ్ళిపోయినా ఇక్కడ అందరూ ఉంటే పాము వెళ్ళిపోయిందంటే కాదు నేను ఎప్పుడు చూసాను మీ ఇంట్లో సాతానుడు వ్యతిరేక పనులు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అన్నారంటే చూసి ఇంకోసారి మా ఇంటికి రావద్దారు. ఇప్పుడే అంటున్నారు. ఇక్కడ వాక్యం ఉంటుంది అబద్ధ బోధకులను కనిపెట్టి చదవము ఒకసారి మీరు నేర్చుకునేటువంటి బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకాలను కలుగు చేయ వారిని కనిపెట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుచు ఉన్నాను. ఆయనకు మంచి పేరు కలిగిన మాస్టర్ మంచి మాస్టర్ నేను పేరు చెప్పను. మాస్టర్ ఉత్తరానికి మాస్టర్ ఒక సంఘాన్ని కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళి ప్రార్థన చేసి ఇప్పుడే మీరు సాకానుడు పాము వచ్చిపోయారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే నీ స్వార్థం కోసం కుటుంబాన్ని నాశనం చేస్తావా? కుటుంబంలో ఇచ్చిన పెడతావా? ఇచ్చిన విభేదాలు పెడతావా? నీ స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టమన్నట్టు ఉన్నాడు. అదే కాదు ఇంకా వేరే రూపాయలు ఉన్నాయి చేసుకోలేదు. నీకు అధికారులకు ఏదో పనులు చేస్తావు. దేవుని నామాన్ని అడ్డం పెట్టుకోవడం ఎందుకు? దేవుని నామాన్ని అవమానపరచడం ఎందుకు? దేవుని అపకీర్తిపాదేయడం ఎందుకు? చూసినటువంటి వారు తెలిసినటువంటి వారు దరిద్రుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. కుటుంబాలను ఇచ్చిన చేస్తూ ఉన్నాడు. దేవుని అడ్డం పెట్టుకుంది. ఇదేనా వాడు నేర్చుకున్నటువంటి వారు, ఇదేనా వారు చేస్తున్నటువంటి పరిచర్య అని వాణ్ణి కాదు దేవుడిని అవమానపరచబడుతున్నటువంటి వారు వాయించు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటిది తప్పుడు బోధలను అంగీకరించేటువంటిది కాదు, వ్యతిరేకించి ఖండించి గుమ్మజుంపేటువంటిది ఆయన. అందుకనంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే పౌరులు మీరు సంఘంలో కనిపెట్టి చూడండి. వారు మన బంధువులైన స్నేహితులైన మన చుట్టమనే కాదు,
వారు చేస్తున్నటువంటి బోధలను కనిపెట్టి చూడండి, దాన్ని వ్యతిరేకించమని చెప్తూ మిమ్మల్ని బ్రతిమార్చిన వారిలో నుండి తొలగిపోకడి, అటు వారు మన ప్రభువుని క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇచ్చిన మాటలు ఇష్టమైన నిష్కపటంలో మనలను మోసపుచ్చుతున్నారు. ఆ మోసపుచ్చే మాటల ద్వారా సంఘం విచ్ఛిన్నమైతే దారిపోయేటువంటి ప్రమాదం. కనుక దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని వ్యతిరేకించే వారిగా ఉన్నారని, అబద్ధులను ఖండించాలని దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దినాన మనకు తెలియచేయబడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టపడే ఆయన మాట్లాడుతూ మనం వినగలిగినట్లయితే ఆయనను తండ్రి వచ్చి మన మధ్య నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ స్థలంతో దేవుని యొక్క మాటలను వినగలిగితే అదే భాషలకు సమాధానం చెప్పగలిగినటువంటి వారుగా ఉంటున్నాం. అబద్ధమైనటువంటి వారిని ఆ పరిశుద్ధాత్మ శక్తులు ఒప్పుకునేటువంటి వారు కాదు. కాబట్టి ఆ అనుభవంలోకి మనం రావాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వారుగా ఉండాలని దేవుని మాట మనకు తెలియజేస్తుంది. ఆ రీతిగా మనమందరం దేవుని మాటకు విధేయులమైంది, దేవుని ప్రేమిస్తూ ఆ నాయకుని గౌరవించినటువంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడడానికి దేవుని కృపా పరిశుద్ధాత్మ అనుగ్రహించింది కాక. ఆమె సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తుని మీ హృదయములకు మీ తలుపులకు కావడం కాక. ఆమె కూర్చోండి. దేవుని సంగమ గతించినటువంటి వారమంతా గత కాలమంతా దేవుడు చేసినటువంటి మేడను మరొక దేవునికి కృతజ్ఞతార్పణలను కోరిక ఆనుకులుగా ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే అటువారు దయచేసి ముందుకు వచ్చి దేవునికి కృతజ్ఞతలను కోరిక ఆనుకులు సమర్పణ చేయాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు చేసిన మేడను మరొక దేవునికి కృతజ్ఞతార్పణలు వస్తువులు కానుకలు ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే దయచేసి వచ్చి కానుకలు సమర్పణ చేయాలని దేవునికి దీవులను ఆశీర్వాదాలు పొందాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయమైన పరలోక తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మీ సన్నిధిలో నిలబడిన ప్రతి బిడ్డను మీ ప్రభువా జ్ఞాపకం చేసుకోనండి. పేరు పేరు వరుసన మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని వీళ్ళకి దయచేయండి.
ఇటువంటి బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు వాటిల్లో కొన్నట్లు మీ కృప కాపుదల వీళ్ళకి దాయిచేయడానికి మీకు వందనాలు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకు మీకు వందనాలు. వీళ్ళు ప్రేమతో, విశ్వాసంతో, కృతజ్ఞత అర్పించిన యొక్క అర్పణ మీరు అంగీకరించండి. తద్వారా వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు రావాల్సిన మీ మెండైన దీవెన దయచేయండి. తిరిగి 30 60 100 వీళ్ళకు అనుగ్రహించండి. శోధన బాధల నుండి, వ్యాధి బాధల నుండి వీళ్ళని విడిపించి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సమృద్ధిని దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమేన్. సంఘ కానుకలు సేకరించుకుందాం. 441వ కీర్తన, నావాన్ని అంగీకరించుని దేవాన్ని కీర్తన పాడుచుండగా డీకన్స్ ముందుకు వచ్చి కానుకలు సేకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. నావాన్ని అంగీకరించుని దేవా గతించినటువంటి వారంలో వచ్చినటువంటి కానుకలు 4010 రూపాయలు. ఇది ప్రభుత్వ భోజన సంస్థ కొరకు
గత ఆదివారం వచ్చినటువంటి దాంట్లో 4,010 రూపాయలు. ఇది నా ప్రభాత భోజన సంస్థాపక కార్యదర్శినటువంటి వారు ఆనందపేట 5వ వాస్తవ జాలా చంద్రమణి గారి యొక్క జ్ఞాపకాల నిమిత్తం సంస్థాపకులకు జాలా జేఎస్ గారు, జాలా వరప్రసాదరావు గారి కుటుంబం జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా 500 రూపాయలు కానుక ఇచ్చినారు. వారి కుటుంబాలను దేవుడు దీవించినాక. ఇవి ఈనాడు మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రకటన. ఈ రీతిగా మనం చిన్న ముందుగా కూడి ఆరాధనలో పాల్గొంపులు పంచుకుంటూ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా లైవ్ ఇస్తూ ప్రకటనలకు మనం చేస్తున్నాం. ఇది మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమ గల నామం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి, ఇదిగో నాయనా పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా కొద్ది మందిగా నాయనా మేము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పేరు పేరు వచ్చిన మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఇదిగో నాయనా ఫేస్బుక్ లైవ్ ద్వారా, అలాగే నాయనా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రభు ఆరాధనలో ఎంతమంది బిడ్డలు పాలుపోపులు పొందించి ఉన్నారు, అట్టి బిడ్డలందరినీ బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మా సెయింట్ మాథ్యూస్ ఈస్ట్ ప్యారిష్ సంఘ బిడ్డలందరినీ బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయా వార్డులో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. ఇదిగోనైనా మా సంఘ డీకన్స్ అందరిని బట్టి మీకు వందనాలు. డెలిగేట్స్ బట్టి, నాయన అడ్మినిస్ట్రేటివ్ బాడీ అందరిని బట్టి, చైర్మన్ గారిని బట్టి, ప్రెసిడెంట్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. మా సెక్షన్ సునీల్ బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ఇదిగోనైనా ఈ యొక్క క్యాంపస్ లో నివసిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. యాజక వర్గం అంతటిని బట్టి మీకు వందనాలు. మా మెయిన్ పాస్టర్ గారు రెవరెండ్ దేవ సహాయ గారిని బట్టి, ఎడిషనల్స్ గా పనిచేస్తున్నటువంటి నాయన రెవరెండ్ మోహన్ బాబు గారిని బట్టి, నన్ను బట్టి, మా కుటుంబాలు, మా పరీక్షని బట్టి మీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన ప్రత్యేక ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ నాయన సెకండ్ వేవ్ స్ట్రెయిన్ ప్రభు యొక్క వైరస్ ఎంతో మంది నాయన మరి యొక్క వైరస్ ద్వారా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అట్టి కుటుంబాలకు కావలసినటువంటి ఆదరణ, ఓదార్పు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతమంది ఈ యొక్క వైరస్ ద్వారా బలహీనపడి అనారోగ్య పరిస్థితుల్లో ఉంది నాయన హాస్పిటల్లోను నాయన ఆయా తావులో నాయన చికిత్స పొందించి ఉన్నారు. అటు వీళ్ళందరినీ కూడా మీరు దర్శించండి. మీ గాయపడిన హస్తంతో ఉండండి. మీ శిలువ రక్తాన్ని వీళ్ళపై ప్రోక్షించి ఇదిగో ప్రభు వారికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ శక్తిని, పవర్ని అనుగ్రహించి ఈ బలహీనత నుండి ప్రభు యొక్క వైరస్ నుంచి విడుదల పొంది సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగి నా ప్రభు నాకు ఇంటి స్వస్థతను దయచేశాడని తిరిగి మళ్ళా మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు చెల్లించుకునేటువంటి ధన్యతను, భాగ్యాన్ని వీళ్ళకి దయచేయమని ఆయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మీ చిత్తమైతే ఈ యొక్క వైరస్ ని మీరు గద్దించండి. ఈ వైరస్ ను సంపూర్ణంగా నిర్మూలన చేయమని ఆయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభు వైద్య సిబ్బంది ఇది ఎంతో నాయన ప్రయాసపడుతున్నారు. వారికి కావాల్సినటువంటి సమయస్ఫూర్తి, జ్ఞానాన్ని,
శక్తిని, బలాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ యొక్క వైరస్ నాయన ఇంకా వ్యాపించకుండా నాయన మరి పోలీస్ శాఖ వారు, ఆయా డిపార్ట్మెంట్స్ ఎంతో శ్రమిస్తూ ఉండగా వీళ్ళందరికీ కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని దయచేయండి. అయినా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ చేతులకి యొక్క వైరస్ ని నిర్మూలన చేసి ప్రభు, ఇక మీదట ఎవరికి కూడా ఈ వ్యాధి సోకకున్నట్లు సహాయం చేయండి. ఇదిగో ప్రభు, వ్యాక్సిన్ విషయంలో మీ కృప సహాయం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన సరిపడా నాయన ప్రతి దేశానికి సరిపడా వ్యాక్సిన్ దొరకడానికి, ఈ వ్యాక్సినేషన్ ఆయన సకాలంలో నాయన పూర్తి చేసుకోవడానికి, ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి కూడా మార్గాన్ని సరళం చేసి మేలు చేసిన ఆయన మహిమ పొందుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డలు ప్రేమతో, విశ్వాసంతో, కృతజ్ఞత అర్పించిన ఈ యొక్క అర్పణను మీరు అంగీకరించండి. తద్వారా వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు రావాల్సినటువంటి మీ మెంటైన దీవెనలు నాయన బిడ్డలకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆదివారపు ఆరాధనలు ఇదిగోనైనా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగోనైనా మరి ప్రతి ఒక్కరికి నాయన అందించడానికి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి మీ దీనదాసుడు నాయన శర్మపాలను బట్టి, మరి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయంలో మేము ఇంకా వ్యక్తిని అడగవస్తుంది. నీ కృపను బట్టి అన్ని మాకు దయచేయమని, అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన మేళతో మమ్మల్ని అందరినీ కూడా నీకు పంపించమని, ప్రత్యేకంగా రాత్రి భోజన సంస్కారం కొరకు కానుకలు అర్పించిన ప్రతి కుటుంబానికి రావాల్సిన మీ దీవెనలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరుగాక. మా దినఆహారము మాకు దయచేయము. మా ఎడల పాపములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలో దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే నా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.